మనలో చాలామందికి చిన్నప్పుడు ఇష్టమైన బొమ్మలుండే ఉంటాయి కదూ. అవి కేవలం ఆట వస్తువులు కాదు, మనతో పాటు పెరిగిన నేస్తాలు. కాని ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ బొమ్మలంటే మనకున్న ఈ తీయని జ్ఞాపకాల్ని చెరిపేసి ఒక భయంకరమైన పీడకలగా మార్చేస్తుంది. ఇది 1918లో జపాన్లో మొదలైన ఒక నిజజీవిత గాథ. ఈ కథ మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. జపాన్ జానపద కథల్లో త్సుకమోగామి అనొక నమ్మకముంది. అంటే ఒక వస్తువును మనం 100 సంవత్సరాలు ప్రేమిస్తే దానికి ప్రాణం వస్తుందట. మరి ఒక చిన్నారి ప్రేమ ఆమె అకాల మరణం తర్వాత ఆ బొమ్మలో ఏమై ఉంటుంది? ఆ బంధం ఒక ఆవాహనగా, ఒక శాపంగా మారగలదా? కథలోకి వెళ్తే హొకాయిడోలోని మన్నెంజి అనే ఒక ప్రశాంతమైన బౌద్ధాలయంలో ఒక గాజు పెట్టెలో బంధించి ఉంది ఈ ఒకికు బొమ్మ. చూడ్డానికి సాధారణ బొమ్మలాగే ఉంటుంది, కాని దాని జుట్టు అచ్చం మనలాగే పెరుగుతూనే ఉంటుంది. 100 ఏళ్లు గడిచినా ఆ మిస్టరీ ఏంటో ఎవ్వరికీ అంతుపట్టలేదు. ఇంతకీ ఏమిటి దీని వెనుకున్న కథ? ఈ భయానక కథ మూలాలు భయంలో లేవు, స్వచ్ఛమైన అమాయకమైన ప్రేమలో ఉన్నాయి. ఇది 17 ఏళ్ల ఐకిచి సుజుకి అనే అన్నయ్యకి తన 3 ఏళ్ల చెల్లి కికుకోకి మధ్య ఉన్న అనుబంధంతో మొదలైన కథ. సుజుకి కుటుంబం చాలా పేదవాళ్లు. తండ్రి కూలీ, తల్లి దర్జీ. పూట గడవడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో కికుకో తన పుట్టినరోజుకొక అందమైన బొమ్మ కావాలని అడిగింది. ఆ కోరిక తీర్చడం వారికి అసాధ్యమనిపించింది. కాని అన్నయ్య ఐకీచికి తన చెల్లెలిని నిరాశపరచటం ఇష్టంలేదు. ఆమె 4వ పుట్టినరోజుకి ఎలాగైనా ఆ బహుమతి ఇవ్వాలనుకున్నాడు. దానికోసం నెల రోజులపాటు చిన్న చిన్న పనులు చేస్తూ పైసా పైసా కూడబెట్టాడు. అతని కష్టమంతా తన చెల్లెలి సంతోషం కోసమే. చివరికి ఆ డబ్బుతో ఎర్రటి కిమోనో వేసుకున్న ఒక అందమైన జపనీస్ బొమ్మను కొన్నాడు. దాన్ని చూడగానే కికుకో ఆనందానికి అవధుల్లేవు. తన పేరు కలిసి వచ్చేలా దానికి ఒకికు అని పేరు పెట్టుకుంది. అప్పట్నుంచి అది కేవలం బొమ్మ కాదు, ఆమె ప్రాణస్నేహితురాలు. తినేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రతీక్షణం ఆ బొమ్మ తన పక్కనే ఉండాల్సిందే. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు కికుకో తీవ్రమైన జ్వరంతో మంచాన పడింది. అది మలేరియా అని తెలిసింది. ఎంత ప్రయత్నించినా ఆమె బతకలేదు. తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు కూడా ఆ ఒకికు బొమ్మను గట్టిగా గుండెలకు హత్తుకునే ఉంది. ఆ చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. కాని ఆమె ప్రేమంతా ఆ బొమ్మలోనే ఉండిపోయింది. ఇక్కడ మనం జపనీస్ సాంప్రదాయం గురించి ఒకటి తెలుసుకోవాలి. అక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇష్టమైన వస్తువుల్ని కూడా వాళ్లతో పాటే దహనం చేస్తారు. అలా చేస్తే ఆ వస్తువులు పరలోకంలో వారికి తోడుగా ఉంటాయని నమ్ముతారు. సుజుకి కుటుంబం కూడా కికుకోతో పాటు ఒకికు బొమ్మను దహనం చేయాలనుకుంది. కాని విధి వాళ్ల జీవితాలతో ఆడుకుంది. ఆలయ పూజారులు ప్లాస్టిక్ బొమ్మను దహనం చేయడానికి నిరాకరించారు. తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం తమ కూతురి జ్ఞాపకంగా ఆ బొమ్మను ఇంట్లో పూజగదిలో పెట్టింది. వాళ్లకి తెలీదు, ఆ ఒక్క నిర్ణయమే వాళ్ల జీవితాల్ని రాబోయే 20 ఏళ్లపాటు నరకం చేయబోతోందని. కికుకో చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో వింత సంఘటనలు మొదలయ్యాయి. ఆ బొమ్మ ఇక కేవలం జ్ఞాపకం కాదు, అది ఒక సజీవ భయంగా, ఒక పీడకలగా మారింది. మొదట్లో రాత్రిపూట కిక్కు గొంతులాంటి శబ్దాలు, చిన్న నవ్వులు. వాళ్లు తమ భ్రమే అనుకున్నారు. ఆ తర్వాత బొమ్మ దానంతట అదే కదిలి వేరే చోట కనిపించటం మొదలైంది. కొన్ని నెలలకే ఐకిచి యొక్క భయంకరమైన నిజాన్ని గమనించాడు. ఆ బొమ్మ జుట్టు పెరుగుతోంది. కత్తిరించిన కొద్ది రోజులకే మళ్లీ యథాస్థితికి వచ్చేది. ఆ భయం చివరికి ఒక ప్రాణాంతక దాడిగా మారింది. వాళ్ళనుభవించిన నరకమంతా ఇంత కాదు. రాత్రిపూట పీడకలలు, అర్ధరాత్రి ఎవరో తలుపులు బాదినట్టు శబ్దాలు. కొన్నిసార్లు ఆ బొమ్మ వాళ్లు ఎటు వెళ్తే అటు తన మెడ తిప్పి చూసేదట. ఇంట్లో అప్పుడప్పుడు ఒక చిన్న పాప నీడ కనిపించేది. కొన్నిసార్లు బొమ్మ కళ్ళు ఆర్పడం కూడా చూశారట. ఒక రాత్రి ఆ భయం తారాస్థాయికి చేరింది. ఆ బొమ్మ జుట్టు ఐకిచి తండ్రి మెడకు ఒక పాములా చుట్టుకుని ఊపిరాడకుండా చేసింది. ప్రాణాలు గాల్లో కలిసిపోయే ఆ క్షణంలో ఐకిచి నిస్సహాయంగా ఒకే ఒక్క కేక వేశాడు, కికుకో! అంతే. ఆశ్చర్యంగా ఆ బొమ్మలోని శక్తి ఒక్కసారిగా మాయమై అది నిర్జీవంగా నేలమీద పడిపోయింది. ఇక ఈ బొమ్మను వదిలించుకోవాలని వాళ్లు చాలాసార్లు ప్రయత్నించారు. ఒకసారి దూరంగా పొలంలో పాతిపెట్టొస్తే, నమ్మండి నమ్మకపోండి, ఆ రాత్రికే ఆ బొమ్మ తడిసిన బట్టలతో ఇంటి గుమ్మం ముందు నిలబడుంది. 20 ఏళ్లపాటు దాన్ని వదిలించుకోవడానికి వాళ్లు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. చివరికి 2 దశాబ్దాల నరకం తర్వాత వాళ్లకిక ఓపిక నశించిందే. ఈ బొమ్మను మన్నెంజీ బౌద్ధ ఆలయానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు.
బహుశా ఆ పవిత్ర స్థలంలోనైనా దాని శక్తి అదుపులో ఉంటుందని వాళ్ళు ఆశించారు. చూశారా, ఒకప్పుడు తోబుట్టువుల ప్రేమకు చిహ్నంగా ఉన్న ఆ బొమ్మ ఇప్పుడు జనం భయంతో చూసే ఒక శపించబడిన వస్తువుగా మారింది. దాని కథ, దాని ఉనికి రెండూ మారిపోయాయి. ఇప్పటికీ ఆ బొమ్మ అదే ఆలయంలో ఉంది, కాని దాన్ని చూడాలంటే కొన్ని నియమాలున్నాయి. ఫోటోలు తీయడం ఖచ్చితంగా నిషేధం. దాన్ని ఎక్కువసేపు చూస్తే పీడకలలు వస్తాయని, అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆలయంలోని పూజారులు ఇప్పటికీ 100 ఏళ్లుగా దాని జుట్టు పెరిగినప్పుడల్లా కత్తిరిస్తూనే ఉన్నారు. ఇదంతా చాలదన్నట్టు ఈ మధ్యకాలంలో పరిశీలకులు ఒక కొత్త, ఇంకా భయంకరమైన మార్పును గమనించారు. ఆ బొమ్మ నోరు నెమ్మదిగా తెరుచుకుంటోందట. లోపల అచ్చం మనిషి పళ్లలాంటివి మొలుస్తున్నాయని చెబుతున్నారు. అంటే ఆ బొమ్మలోని శక్తి ఇంకా పరిణామం చెందుతూనే ఉందన్నమాట. ఇంతకీ ఆ బొమ్మలో ఉన్నదెవరు? తన వాళ్ల ప్రేమ కోసం ఎదురుచూస్తున్న కికుకో అమాయకాత్మా? లేక ఆ చిన్నారి దుఃఖం, కోపం కలిసి ఒక భయంకరమైన శక్తిగా మారాయా? లేదా జానపద కథల్లో చెప్పినట్టు ఒక త్సుకోమోగామి ఆ బొమ్మను ఆవహించి ఆ కుటుంబం బాధను ఆసరాగా చేసుకుని శక్తివంతంగా మారిందా? ఈ అంతులేని కథ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో బహుశా